హలో అండి, నమస్తే. చలికాలం రాగానే ఎలా అనిపిస్తుంది అంటే నెక్స్ట్ 3 మంత్స్ కూడా అదే కదా, ఏదైనా వేడిగా తినాలనిపిస్తుంది. బ్రేక్ఫాస్ట్ అలానే అనిపిస్తుంది, నైట్ డిన్నర్ అయితే చెప్పనే అక్కర్లేదు, ఈవినింగ్ స్నాక్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. సో అందుకే నేను ఇవాళ చేయబోతున్నాను అటుకుల పకోడీ. సూపర్ టేస్ట్ ఉంటుందండి. సో ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దామా. అటుకులు, శనగపిండి, బియ్యపిండి, అల్లం, పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, పసుపు, కారం, ఉల్లిగడ్డ, ఆయిల్. వెరీ సింపుల్. ఇదిగోండి, 1 కప్ అటుకులు మంచిగా వాటర్లో కడిగేసాను అంతే. సింపుల్గా 2-3 సార్లు కడిగితే మనకి ఇదైపోతుంది. దట్స్ ఆల్ అండి. దీన్ని 1 కప్ అటుకులు తీసేసుకున్నాను. జస్ట్ కడగండి, నానాల్సిన అవసరం లేదు. ఈ అటుకుల్లోకి 1 కప్ అటుకులకి 1/2 కప్పు శనగపిండి అండ్ 1/2 కప్పు బియ్యపిండి, కొంచెం అండి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేస్తున్నాను, సరిపడా ఉప్పు వేస్తున్నాను, ఒక 1 టీ స్పూన్ ముందేస్తాను, తర్వాత పడితే వేస్తా లేకపోతే లేదు. పచ్చిమిరపకాయలు మీరు కారం తిన్నంత ఒక 7-8 పచ్చిమిరపకాయలు, ఇవి అల్లం ముక్కలు కూడానండి, జస్ట్ ఒక 1 టీ స్పూన్ చాలు. అండ్ ధనియాలు ఇట్లా జస్ట్ ఏమంటారు 2 వక్కలు చేసిన ధనియాలు కూడా అంతే, 1 టీ స్పూన్ చాలు. కారం మీరు తిన్నంత, నేను 1 టీ స్పూన్ వేస్తున్నా ఇక్కడ. జీలకర్ర కూడా అంతే 1 టీ స్పూన్. కొత్తిమీర పడినంత లేదా తగినంత. ముందు దీన్ని ఒకసారి కలుపుదాం. ఉల్లిపాయలకు పట్టించే ముందు పిండి మొత్తం ఒకసారి కలిపేస్తే ఏంటంటే ఉప్పు, పసుపు, కారం ఎక్సెట్రా కలిసిపోతాయి ఒక్క దగ్గర లేకుండా. ఈజీ అండి ఇది చాలా, ప్లస్ టేస్టీ, ప్లస్ హెల్దీ. ఇంకేం ప్లస్లు చెప్పకండి. ఇప్పుడు వచ్చింది మన ఉల్లిగడ్డ. పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, మీడియం సైజ్ ఆనియన్స్ ఒక 3. దీన్ని వేసి కొంచెం పిసకండి. ఉల్లిపాయలోని వాటర్ బయటకు వచ్చి తడవుతుంది పిండి. చూసారు ఎట్లా అవుతుందో. ఇదిగోండి, వాటరు చూసి పోసుకోండి. ఇది గట్టి పకోడీ, గట్టిగానే ఉండాలి, లూజ్గా చేయొద్దు. గట్టి పకోడీ అయితేనే మీకు కరకర అంటుంది, లూజ్ పకోడీ మెత్తగా అయిపోతుంది. మనం గోధుమ పిండి కలుపుతాం చూసారా, కొంచెం గట్టిగా అట్లా కలపండి చాలండి. ఇదిగోండి ఇట్లా గట్టిగా ఉండాలి మనకి. దీన్ని రౌండ్గా చేస్తారా, ఇట్లా చేస్తారా మీ ఇష్టం. ఇలాగా ఏ కావాలంటే మీరు ఇట్లా ఉంచుకోవచ్చు కూడా. ఇట్లా కొంచెం చిన్నవి, మరీ దొడ్డుగా చేయకండి. జస్ట్ నేను ఇట్లా వేసి ఒత్తుతున్నా అంతే. రౌండ్గా బాల్స్ కూడా చేస్తలేను. మనం ఈ ఒత్తే లోపల నూనె ఆగిపోతుంది. చలో, మన ఉండలన్నీ రెడీ. ఉండలు కాదండి ఇవి, ఇట్లా ఉంటే ఈజీగా ఉంటుంది. చక్కగా ఆయిల్ కాగింది కడాయిలో. ఇక్కడ ఇంకొక టిప్ చెప్పిన, మనకి ఫ్రై చేసుకోవడానికి లోతు కడాయిలు అయితే చాలా మంచిదండి. దానికి కారణం ఏంటంటే ఎనీ పునుగు అవ్వచ్చు, స్వీట్ బాదుషాలు లాంటివి అవ్వచ్చు, అడుక్కి వెళ్ళిపోయి పైకి వస్తాయి. అడుక్కి వెళ్ళకుండా పైకి వస్తే ఏమవుద్దంటే సైడ్కే ఉంటే ఏమవుద్దంటే అతుక్కుంటాయి. అడుక్కి వెళ్ళి పైకి వచ్చే టైంలో అతకవు. ఇది అసలు గ్రేట్ టిప్, నాకు ఒక స్వీట్ మాస్టర్ చెప్పాడు. మరీ హై వద్దు, మరీ లో వద్దు, మీడియం ఫ్లేమ్లో పెడదాము, ఉడికి వేగుతాయి. చూడండి, ఒక్కటన్నా అతుక్కుందా, వెంటనే తీస్తూనే ఉన్నా నేను. అడుగు కడాయిలో ఉన్న బ్యూటీ అది. నైస్ నో. ఈ పండగలు, అకేషన్స్ ఇవి వస్తేనండి, ముఖ్యంగా అమ్మకి, గృహిణి ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒళ్ళు హూనం అయిపోతుందండి నిజంగా. అన్నీ అరేంజ్ చేసి తీరా చివరాఖరికి వెళ్ళే టైంకి ప్రతి ఒక్కళ్ళు అన్నను 80 మంది అలిగే వెళ్తారు. మళ్ళీ నాకు ఇది సరిపోలేదు, నాకు ఇది నువ్వు పెడతావు అనుకున్నాను, వేరే వాళ్ళకి పెట్టేశావు, నువ్వు నా మీద సరైన కన్సర్న్ చూపించలేదు, ఇక్కడ ఇల్లు నీట్గా లేదు, అక్కడ ఇంకొకటి, ఆమెకు పెట్టిన బట్టలు బాగున్నాయి. అసలు ఇట్లా రకరకాల కామెంట్స్, విమర్శలతోటి మనకి ఎందుకు చేశాంరా పండగ అనిపిస్తుంది. ఎంత సంతోషంగా ఉంటామో. ఎండ్ ఆఫ్ ద డే ఏదో ఒక చిన్న కొర్రె పెట్టకుండా ఎవరో ఒకళ్ళు ఇంట్లో ఉండరు. అది ఎట్లాగా భరించే పేషెన్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే, నెగిటివిటీ కన్నా, ఆ 2-3 విమర్శల కన్నా కూడా మిగతా పాజిటివిటీ అంతా ఉంటుంది చూసారా. దాంట్లో మనం స్వాంతన వెతుక్కోవటం బెస్ట్. అంతకుమించి ఏది మన చేతిలో ఉండదు. కాబట్టి పండగలు, పబ్బాలు, అకేషన్స్ ఏమన్నా వస్తే కనుక మన పని మనం చేసుకుంటే వెళ్ళటమే. వాళ్ళు ఏమంటున్నారు, వీళ్ళు ఏమంటున్నారు, ఏమనుకుంటున్నారు, వాళ్ళు సంతోషపడుతున్నారా, మనం మనస్ఫూర్తిగా మనం చేయటం. రెస్ట్ వాళ్ళ ఉద్దేశం, ఇంకా వాళ్ళ మైండ్ సెట్, ఇంకా అది మనం పట్టించుకోకూడదు. కలర్ వచ్చేసిందో, లైట్ బ్రౌన్లో ఉండగా తీస్తేనండి మనం వేసే టైంకి డార్క్ బ్రౌన్ అయిపోతాయి. చల్లారేటప్పటికి డార్క్ బ్రౌన్ వచ్చేదాకా, మనకి కావాల్సిన కలర్ వచ్చేదాకా అక్కడ ఉంచితే తీసాక నల్లగా అవుతాయి. ఇట్స్ అ టిప్ అగైన్. కట్టేస్తున్నాం. మన పకోడీలు
అయిపోయినాయో. ఎంత టేస్టీగా ఉన్నాయో, చేస్తున్నంతసేపు నేను తింటూనే ఉన్నాను. నేను ఎప్పుడు ఫీల్ అవుతానండి ఆ విషయం. చేసేవాళ్ళు అదృష్టవంతులు, ఆడవాళ్ళు. ఎందుకంటే ఉప్పు సరిపోయిందా తినొచ్చు, కారం సరిపోయిందా తినొచ్చు, మసాలా సరిపోయిందా తినొచ్చు, బాగా ఉడికిందా తినొచ్చు. ఇలాగా చాలా టేస్టీగా ఉంది. సో పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం లేవు, శనగపిండి, బియ్యపిండి, అటుకులు, మిగతా అన్నీ ఇంట్లో ఉండేవి కాబట్టి వెంటనే చేయండి. నాకు ఒక కామెంట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. ఏదో ఒక కామెంట్ మీకు ఇష్టమైంది, మీ మనసుకు అనిపించింది చెప్పండి. ఉండనా మరి మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ